పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. సనత్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఫ్రిడ్జ్ పేలింది. ఒక పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను స్పాట్ దగ్గర ఉన్నాను. విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ అనేది మొత్తం ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. మొత్తం అగ్నికి ఆవుతాయిందని చెప్పుకోవచ్చు. ఒక్క పార్ట్ కూడా లేకుండా మొత్తం గాలి బూడిదలైంది. ఇవన్నీ మనం చూస్తున్నట్లయితే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పార్ట్స్ మొత్తం కూడా ఖాళీ స్మాష్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రూమ్ మొత్తం కూడా తగలబడింది. వెంటనే ఇక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో వాళ్ళు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో ఆస్తి నష్టం జరిగింది, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమయంలో చిన్న బాబు ఒకడు ఇక్కడ ఉన్నారు. పెద్దగా సౌండ్స్ రావడంతో వెంటనే భయపడుకుంటూ అరుస్తూ ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ సమయంలో బయట ఉన్నారు. బయట ఉండడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇవి మొత్తం బట్టలు కావచ్చు, వాళ్ళ బుక్స్లు కావచ్చు, మొత్తం ఒక్కటి కూడా పనికి రాకుండా బూడిద అయిన పరిస్థితులు మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ బూడిద అయ్యింది. ఈ సెల్ఫ్ ఒకసారి గోడలు కూడా చూసుకున్నట్లయితే మొత్తం నల్లగా మారిపోయిన పరిస్థితి. అంటే ఆ ఎఫెక్ట్, ఆ మంటలు ఎంత పెద్దగా వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఆ సమయంలో వాళ్ళందరూ కూడా బయటికి రావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈ కిచెన్ అనేది కొంచెం దూరంలో ఉంది. పొగ నుంచి కావచ్చు, ఆ మంట నుంచి ఇది కనుక బ్లాస్ట్ అవుతే ఇంకా చాలా పెద్ద ప్రమాదం తప్పేది. పక్కన అపార్ట్మెంట్ మొత్తం కూడా పెద్దగా నష్టం అనేది ఉండేది. కానీ వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ని వెంటనే వాళ్ళు రిమూవ్ చేసి సిలిండర్ని పక్క పెట్టారు. దీనివల్ల చాలా సేఫ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్లు కూడా చూసుకోవచ్చు. మొత్తం ఏ వస్తువు చూసినా మొత్తం అగ్నికి ఆవుతైంది. ఏది చూసినా మొత్తం నల్లగా కనిపిస్తున్నది. మొత్తం మీద ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో ఇది జరిగినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో చిన్న బాలుడు ఒకడు రూమ్లోనే ఉన్నాడు. రూమ్లో ఉండి తను ఉన్నారు. ఒక్కసారిగా సౌండ్ అనేది ఎక్కువ రావడంతో వెంటనే బయటకు పరుగులు పెట్టాడు. ఆ సమయంలో ఇద్దరు పేరెంట్స్ కూడా బయట ఉన్నారు. వాళ్ళ పనుల నిమిత్తం బయటనే ఉన్నారు. కానీ కొన్నేళ్ల నుండి ఇక్కడనే జీవనం కొనసాగిస్తున్నారు. ఒక్కసారిగా రావడంతో అందరూ కూడా షాక్కు గురయ్యారు. మనం ఫ్రిడ్జ్ ఈ మధ్యకాలంలో ఏసీ అనేది పేలిన దృశ్యాలను చూసాం. ఏసీ పేలిన సంఘటనలు అనేవి నమ్మదు. కానీ ఈ విధంగా ఫ్రిడ్జ్ పేలడం అనేది మొదటిసారి. దీంతో అందరూ కూడా షాక్కు గురయ్యారు. మొత్తం మీద పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా ఎక్కడికక్కడికి అగ్నికి ఆవుతాయినాయి. గోడలు మొత్తం నల్లగా మారిపోయినాయి, మసిగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. మొత్తం ఇక్కడ ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా మారిపోయినాయి. చాలా పెద్ద మంటలు వచ్చినాయని దానికి నిదర్శనమే గోడలు మొత్తం కూడా నల్లగా మారిపోయాయి. మొత్తం నల్ల పెయింట్ వేసినట్టు గోడలు కూడా ఉన్నాయి. ఇంకో లోపల ఉన్నటువంటి ఏ వస్తువు కూడా పనికి రాకుండా మొత్తం కూడా మారిపోయాయి. బట్టలు కావచ్చు, బుక్స్ కావచ్చు, ఆడుకునే వస్తువులు కావచ్చు, మొత్తం కూడా అగ్నికి ఆవుతయ్యాయి. పెను ప్రమాదం తప్పింది. ఇటు ఫ్యాన్ కూడా మనం చూసుకున్నట్లయితే ఆ ఫ్యాన్ కూడా మొత్తం అవి రెక్కలు ఏవైతే ఉంటాయో మొత్తం ఎక్కడికక్కడ ఇరిగిపోయినాయి. మొత్తం పెను ప్రమాదం తప్పింది. ఇంకోవైపు ఫైర్ ఇంజన్లు కూడా సకాలంలో చేరుకొని పక్కనే ఉన్నటువంటి ఏదైతే పక్కన ఖాళీ స్థలం ఉంటే అందులో నుంచి వాళ్ళు ఒకవైపు మంటలను అదుపులోకి తెచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి మొదటిసారి ఒకవైపు రిఫ్రిజిరేటర్ పేలుడు ఇంత మొత్తంలో కూడా ఒక్కసారిగా అందరూ కూడా షాక్కు గురయ్యారు. వెంటనే అక్కడ వాళ్ళు ఫైర్ సేఫ్టీ సిబ్బంది స్పందించడం మొత్తం కూడా చకచక అవ్వడంతో ఒక పెను ప్రమాదం తప్పింది. కానీ ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది. ప్రాణ నష్టం మాత్రం ఎలాంటి లేదు. ఇంకోవైపు ఆ బాలుడు సురక్షితంగా బయటపడడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద ఇప్పటికే పోలీసులు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేసుకున్నారు. మొత్తం మీద ఒక పెను ప్రమాదం తప్పినట్టుగా మనం భావించవచ్చు. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో కలిసి శిల్పాట్వే, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.